నమస్తే, తేజ టీవీకి స్వాగతం. ఫోటో తీయండి సురేష్. ఫోటో भारत की बोलो, स्वतंत्र भारत की। ఫోటోస్ తీ కళ్యాణ్. నేను తీస్తాను, మీరు నేను తీస్తాను. నాకు పంపించేస్తాను, మళ్ళీ నేను నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. చెప్పు. చెయ్యి చెయ్యి ఎల్కేజీ కూర్చోబో, అది కూర్చోబో. మొత్తం రెండు చేతులతో తీసుకోవాలి. థ్యాంక్ యూ కుడి చేతితో థ్యాంక్ యూ చెప్పాలి. తీసుకో. అట్నుంచి రమ్మను మేడం, మీ కానించి రాని పిల్లల్ని ఎట్ల నుంచి రాని. ఇది పెద్ద కాదు, ఇలా ప్యాకింగ్ సార్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పా. చెప్పదా బాబా తీస్తున్నా వీడియో. థ్యాంక్ యూ చెప్పలా. షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్ అని చెప్పు. సెకండ్ ఈ అమ్మాయి ఏం చెప్తుంది కళ్యాణ్? ఇదే బేబీ ఎల్కేజీ అవుతుంది. ఇంకా నుంచి వాళ్ళు థ్యాంక్ యూ సార్ అని చెప్పు. అండమైన పడుతుంది ఇంకా బయట అట్లేందంటే అక్కడ ఏం పేరు నీ పేరు చెప్పలేదు అసలు. రాహుల్ చెప్పు. వెల్కమ్. ఒక్క 2 నిమిషాలు ఇలా ఆపుతాము. మా అబ్బాయి వస్తున్నాడు వాళ్ళు. సరే సరే సరే. ముందుగా వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నేను ఇక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేయటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ స్కూల్ దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా వెంకటగిరిలో ప్రాచుర్యం సంతరించుకున్న స్కూల్ ఏదైనా ఉందంటే అది విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్. దీనికి ఫౌండర్ రక్తదాత నరసింహారావు గారు విశ్వోదయ స్కూల్ని అలాగే ఏంటంటే ఈఎస్ఎస్ కాలేజ్ని
ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన హాఫ్ లంగ్స్ తోటి చందాలు దండి పేద బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షక సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంగ్లీష్ విద్యాభ్యాసం చేయాలనే సదుద్దేశంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో నేను ఇక్కడ ఏంటంటే ట్రెజరర్గా వర్క్ చేయటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. వెంకటగిరి చరిత్రలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న స్కూల్ విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అలాగే ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన బత్తులిస్సా మేడం గారికి, అలాగే ఏంటంటే మన హెడ్ మాస్టర్ కళ్యాణ్ గారికి, సహచర సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి పిల్లలందరికీ కూడా ఏంటంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనకు 1947 ఆగస్టు 15 బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మనకు స్వాతంత్రం రావటం జరిగింది. అయినప్పటికీ కూడా మనకు ప్రత్యేక రాజ్యాంగం లేనటువంటి పరిస్థితి. అయితే 1950లో జనవరి 26న మనం ప్రత్యేకమైన రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇటువంటి గొప్ప మహనీయ నేతలు అందరి సహకారంతో నూతన రాజ్యాంగ నిర్మాణం చేసుకునే రోజు ఈ జనవరి 26. కాబట్టి జనవరి 26కి ఆగస్టు 15కి తేడా అది. పిల్లలు భావితరానికి నాంది, ప్రతిభకి పునాది. భారతమాత ముద్దు బిడ్డలైన ప్రతి పిల్లలందరూ కూడా ఏంటంటే మీరు సత్ప్రవర్తనతో చదువుకోవాలని, పేరు ప్రఖ్యాతం సాధించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.